difference between faith in the head and faith in the heart. తలలో ఉండే విశ్వాసానికి హృదయంలో ఉండే విశ్వాసానికి వ్యత్యాసం ఏంటో చెప్తాను. If you don't understand that, you are missing something very important. దీన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఎంతో ప్రాముఖ్యమైన దాన్ని మీరు కోల్పోతారు. What is faith in the head? తలలో ఉండే విశ్వాసం ఏంటి? Let me read to you James chapter 2. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 19. 2:19. You believe that God is one. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. Good. మంచిది. Demons also believe and they shudder. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. So you compare your faith with the faith of Satan. మీ విశ్వాసాన్ని సైతాన్ యొక్క విశ్వాసంతో పోల్చి చూసినట్లయితే, I said, do you believe నువ్వు నమ్మావు that God is a Trinity? దేవుడు Father, Son and Holy Spirit. త్రియేక దేవుడని నువ్వు నమ్మావు. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్ముడు. Yes. నమ్మావు. I asked Satan, do you believe God is a Trinity? సైతాన్ని కూడా వెళ్ళి అడిగాను నేను, నువ్వు కూడా త్రియేక దేవుడని నమ్ముతున్నావా? అవునని చెప్తాడు. Do you believe Jesus is the only savior of the world? ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు మాత్రమే లోకరక్షకుడని నువ్వు నమ్ముతున్నావా? You say yes. నువ్వు సరే అంటావు. Satan, do you believe Jesus is the only savior in the world? సైతాన్ దగ్గరికి కూడా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే లోకరక్షకుడని నమ్ముతున్నావా? Yes. అవునని చెప్తాడు. Okay, I ask you, do you believe Jesus rose from the dead? యేసుక్రీస్తు ప్రభు మరణంలోంచి పునరుద్ధారుడని నమ్ముతున్నావా? Yes. Satan, do you believe Jesus rose from the dead? సైతాన్, నువ్వు కూడా నమ్ముతున్నావా? అవును. Do you believe Jesus ascended and he's coming back? యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యారు, మరలా రాబోతున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు అవునని చెప్తావు. Satan, do you believe Jesus ascended and is coming back? ఆ సైతాన్, నువ్వు కూడా నమ్ముతున్నావా ప్రభు ఆరోహణమయ్యాడు, మరలా రాబోతున్నాడని? Yes. అవును. Do you believe the Bible is the word of God? బైబిల్ దేవుని వాక్యం అని నువ్వు నమ్ముతున్నావా? You say yes. Satan, అవును. do you believe Satan the Bible is the word of God? సైతానా, బైబిల్ దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావు? అవునని చెప్తుంది. What is it you believe which Satan does not believe? మరి ఏంటి అసలు సైతాన్ నమ్మకుండా నువ్వు మాత్రమే నమ్మింది ఏముంది అసలు? That is head belief. అది తలకు సంబంధించింది, బాహ్య సంబంధమే. You believe everything. ఈ తలలో అన్ని నమ్ముతావు నువ్వు. What is heart belief? మరి హృదయానికి సంబంధించిన విశ్వాసం That is what Satan does not have. సైతానికి అది లేదు. So I want to explain to you what heart belief is. కాబట్టి హృదయానికి సంబంధించిన విశ్వాసం అంటే ఏంటో Where you చెప్తాను. believe in your heart. నీ హృదయంలో విశ్వసించటం. The best description of that is what Jesus said in John 15 and verse 5. దీని గురించిన గొప్ప వివరణ యోహాను 15:5లో యేసు ప్రభు ఇచ్చారు. In the whole Bible, బైబిల్ అంతట్లో కూడా this is the best definition of faith I have heard. విశ్వాసానికి సంబంధించి This picture. వివరణ, గొప్ప సాదృశ్యం. Now there he speaks about a vine and grapes. ఇక్కడ ద్రాక్షవల్లి తీగల గురించి చెప్పబడింది. Because in Israel everywhere there were vine and grapes. ఎందుకంటే ఇశ్రాయేల్ మనం చూసినట్లయితే ద్రాక్ష తోటలే ఉంటాయి ఎక్కడ చూసినా. Here we don't see wine and grapes everywhere. ఇక్కడ మనం ద్రాక్ష తోటలు, ద్రాక్ష పళ్ళు కనపడవు. We can use another example. ఇక్కడ వేరే ఉదాహరణ మనం చూడొచ్చు. Say a mango tree. లేకపోతే మామిడి చెట్టు అనొచ్చాడు. A lot of mango trees in India. ఎందుకంటే భారతదేశంలో మామిడి చెట్లు చాలా ఉంటాయి. The principle is the same. కానీ నియమం అదే ఇక్కడ. Like the branch remains in the tree and produces fruit. ఒక చెట్టు కొమ్మ చెట్టుకి ఉంచబడి ఫలాలు ఫలిస్తుంది. That is the only way to produce fruit. ఫలాలు ఫలించాలంటే అలానే ఫలించగలదు. Without that, verse 5, you can do nothing. ఆ విధంగా కాకుండా నువ్వేమీ చేయలేవు ఇంకా. If the branch removes itself from the tree, ఒకవేళ చెట్టు కొమ్మ చెట్టు నుండి వేరైపోతే it stops producing mangoes. ఫలాలు రావు. Even if it has produced mangoes for the last 50 years. 50 సంవత్సరాల నుంచి ఫలాలు ఫలిస్తూ ఉన్న కొమ్మ. Now the branch says, I am senior, experienced branch. ఆ కొమ్మ చెప్తుంది, నాకు ఎంత అనుభవం వచ్చింది, నేను సీనియర్ని. Now I don't need the tree. ఇప్పుడు నాకు చెట్టు అవసరం లేదు. I'm going to cut myself off from the tree. నేను ఇప్పుడు ఆ చెట్టుకి వేరుగా వెళ్ళిపోతున్నాను. Zero fruit after that. ఆ తర్వాత ఫలమే కనపడదు మనకు అందులో. There is never a time when we can separate from Jesus if you want fruit. కాబట్టి నీకు నిజంగా ఫలము నీలో నువ్వు ఫలించాలి అంటే యేసు ప్రభువు నుండి వేరుగా ఎప్పుడూ ఉండకూడదు. I'm explaining faith. కాబట్టి విశ్వాసం నేను వివరిస్తున్నాను Very simple way. ఎంతో సామాన్యంగా. Faith is the branch remaining in the tree. విశ్వాసం అంటే ఏంటంటే ఒక కొమ్మ చెట్టుకి అతకబడి ఉండటం, ఎప్పుడు Doing nothing. ఏమి చేయకుండా Just remaining in the tree. చెట్టులోనే ఉంచబడటం, చెట్టుకు అతకబడి. How does the fruit come? మరి ఫలం ఎలా వస్తుంది? Inside the tree there's a liquid called sap. ఆ చెట్టు లోపల like a juice. ఆ ధార ఉంటుంది. And it comes into the branch. ఆ జీవధార అనేది కొమ్మకు వస్తుంది. And it keeps on producing these beautiful mangoes. మంచి మంచి ఫలాలు ఫలిస్తుంది. And you ask the branch, నువ్వు అడుగుతావా కొమ్మని, how do you produce such wonderful fruit? ఇంత మంచి ఫలాలు నువ్వెలా ఫలించావు? I do nothing.
నేనేం చేయలేదు అంటే I just remain in the branch. నేను కేవలం చెట్టుకి అతకబడి ఉన్నాను. I don't know how it happens. I don't know how it happens. మరి ఎలా జరిగిందో నాకైతే తెలియదు. The branch says the liquid keeps coming. ఆ జీవధార అనేది వస్తూనే ఉంది. And the fruit keeps coming. ఆ ఫలాలు వస్తూనే ఉన్నాయి. That is faith. అదే విశ్వాసం అంటే. The tree is Jesus Christ. అక్కడ చెట్టు యేసుక్రీస్తు ప్రభు. The branch is you and me. ఆ కొమ్మ అనేది నువ్వు నేను. When we realize without him I can do zero. ఆయనకి వేరుగా ఉండి నేనేమీ చేయలేను అని మనం గుర్తెరగాలి. The opposite of that is Philippians 4:13. దానికి వ్యతిరేకంగా, not the opposite, the other side of it. దానికి the other side of the same truth. అదే సత్యానికి వేరే కోణము ఏంటంటే like two sides of a currency note. ఇది ఒక నోటికి రెండు వైపులా ఉన్నట్లు. One side it is written, without me you can do nothing. ఒక పక్కేమో నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు. The other side of the currency note it is written, Philippians 4:13, with Christ I can do everything. ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలను. So that is a proper currency note written on both sides. రెండు వైపులా ఉన్నదే సరి అయిన నోటు. One side, ఒక పక్క, without Christ you can do nothing. క్రీస్తుకు వేరుగా ఉండి నేనేమీ చేయలేను. John 15:5. యోహాను 15:5. The other Philippians 4:13. ఫిలిప్పీ 4:13. with Christ I can do everything. నన్ను బలపరచువాని యందు క్రీస్తుతో నేను సమస్తము చేయగలను. Both together is real faith. ఆ రెండు కలిపితేనే నిజమైన విశ్వాసం. Not just one. ఒకటి కాదు. Without Christ I can do nothing. క్రీస్తు లేకుండా నేనేమీ చేయలేను. with Christ I can do everything. క్రీస్తుతో నేను సమస్తం చేయగలను. If you believe that in your heart, that's faith. నీ హృదయంలో దాన్ని నమ్మినట్లయితే అదే విశ్వాసం. That means I always seek to live in helpless dependence upon Christ. దాని అర్థం ఏంటంటే ఎప్పుడూ నేను నిస్సహాయమైన స్థితిలో ఉండి ప్రభువు కోసం వేచి ఉంటాను, ప్రభువుని అడుగుతూ ఉంటాను. Always think of the branch and the tree. ఎప్పుడు కూడా ఆ చెట్టు కొమ్మని ఆలోచించాలి మనం. I cannot produce one fruit without the tree. ఆ చెట్టు లేకుండా కొమ్మనైన నేను ఒక్క ఫలాన్ని కూడా ఫలించలేను. But in the tree I'll keep on producing fruit year after year after year after year, even after 50 years. కానీ చెట్టుకు అతకబడినట్లయితే 50 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం కూడా నేను ఫలాలు ఫలిస్తూనే ఉంటాను. We used to have a mango tree in our old house. మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉండేది. 50 years old. 50 సంవత్సరాలైంది. Producing fruit. అయినా కానీ ఫలాలు ఫలిస్తూనే ఉంది. From the branches. ఆ కొమ్మల నుంచి. So we can be like that also. 50 years a believer, keep on producing fruit forever and ever and ever and ever. మనం కూడా విశ్వాసులుగా ఆ విధంగా ఉండొచ్చు. 50 సంవత్సరాలు అయినా కానీ మనం ఫలాలు ఫలిస్తూనే ఉండొచ్చు. What is the secret? ఏంటి రహస్యం? Stay inside the tree. చెట్టుకు అతకబడి ఉండటమే. You don't have to struggle. మనం ఏం ప్రయాసపడాల్సిన పని లేదు. The branch is not struggling. అక్కడ కొమ్మ ఏమీ ప్రయాసపడట్లేదు. Helpless and weak, staying in the tree. బలహీనంగా నిస్సహాయమైన స్థితిలో చెట్టుతో అతకబడి ఉంటుంది. That is faith. అదే విశ్వాసం.